Strong as a spell, I'll never tell. అదేంటి వచ్చిందే లేటు, నీకు మళ్ళీ కాఫీ అవసరం రా బాబు అని అనిపించవచ్చు మీకు. బేసిక్గా ఎప్పుడు లాంచ్ ఈవెంట్ జరిగినా సరే టెక్కి టూర్లందరం కూడా ఈగర్గా సో 12:30కి అయిపోతే 1కి అయిపోతే 1:30 లోపల వీడియో పెట్టాలని ఫాస్ట్గా అయితే వీడియోలు చేస్తుంటాం. సో అది చూసి కొంచెం మీకు ఇది వింతగా అయితే అనిపించవచ్చు. సో లేట్గానే వచ్చావు మళ్ళీ నీకు కాఫీ అవసరమా అని అయితే ఫీలింగ్ వచ్చి ఉంటుంది. ఇట్స్ ఓకే, తప్పదు. ఇది రియల్మీ ఈవెంట్ అనమాట. సో కొత్త ఈవెంట్ రియల్మీ నుంచి. సో ఎప్పుడు ఇలా అయితే జరగలేదు ఈవెంట్, ఫస్ట్ టైం జరిగింది కాబట్టి. సో ఈ ఈవెంట్ గురించి నేను మీకు చెప్పాలంటే కంపల్సరీ నాకు కొంచెం ఎనర్జీ కావాలి, అండ్ దట్టు దీన్ని నేను అర్థం చేసుకుని మీకు చెప్పాలంటే కొంచెం టైం కూడా కావాలి. అందుకని కొంచెం లేట్ అయినా సరే కొంచెం అర్థం చేసుకొని మీకోసం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు లాంచ్ ఈవెంట్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ వీళ్ళు ఏకంగా ఒక రియల్మీ కొట్టు పెట్టారనమాట. సో కొట్టు అంటే తెలుసు కదా మీకు, షాప్. సో వీళ్ళు ఉప్పు, పప్పు, కారం, సాంబార్ అన్నీ తీసుకొచ్చారు ఈసారి. సో ఏది వదలలేదు. వాటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ప్రైసింగ్ గురించి ఎవ్రీథింగ్. సో మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కింద కామెంట్లు అయితే షేర్ చేసుకోండి, ఫస్ట్ చెప్తున్నాను. అండ్ ఫస్ట్ అసలు ఈ ఈవెంట్లో ఎన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేశారని చూస్తే మాత్రం దగ్గరగా మనకి 10 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేశారు వీళ్ళు. ఆల్మోస్ట్ 10 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. సో మొబైల్స్ గురించి మనం వీడియో ఎండ్లో అయితే మాట్లాడుకుందాం. సో వీళ్ళు తెచ్చిన ఉప్పు, కారం, పప్పు గురించి అయితే ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నాకు ఈ ఈవెంట్లో బాగా నచ్చిన ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. అది వచ్చేసి రియల్మీ బడ్స్ ఎయిర్ 2. ఎందుకంటే బేసిక్గా నేను రియల్మీ బడ్స్ ఎయిర్ ఫస్ట్ లాంచ్ అవగానే పర్చేజ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 6 to 8 months యూజ్ చేశాను. సో హౌస్ షిఫ్టింగ్లో అవి పోయాయి. ఆ తర్వాతకి రియల్మీ బడ్స్ ఎయిర్ నియో తీసుకున్నాను, అవి యూజ్ చేశాను. సో రియల్మీ బడ్స్ ఎయిర్ లైనప్ మొత్తం కూడా నాకు బాగా నచ్చినవి. అండ్ ఎయిర్ 2కి అప్గ్రేడ్ అవ్వడం కోసం నేను ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను ఎస్పెషల్గా. సో ఇప్పుడైతే వచ్చేసింది, అండ్ రావడమే కాదు బ్యాంక్తో వచ్చింది, ఎస్పెషల్గా ప్రైసింగ్. సో దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. స్పెసిఫికేషన్స్ అంటే నథింగ్, ఏముంటాయి మేజర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బాగా హైలైట్ చేసింది అండ్ బాగా ప్రమోషన్ చేసుకునేది వచ్చేసి ANC, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో బేసిక్గా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ రీసెంట్గా మనకి రెడ్మీ అనేది 1800లో తీసుకొచ్చింది. అఫ్కోర్స్ ఇట్ మార్కెటింగ్ జిమ్మిక్ లాగే తీసుకొచ్చారు దాన్ని, బట్ 100% వర్కౌట్ లేదని నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అయితే నాకు చెప్పారు. సో ఇట్స్ ఎ మార్కెటింగ్ జిమ్మిక్. బట్ నేను కూడా రియల్మీ బడ్స్ ఎయిర్ 2లో అలానే వస్తుంది అనుకున్నాను. బట్ రీసెంట్గా కొద్దిసేపటి క్రితం నేను గీకి రంజిత్ గారి వీడియో అయితే చూశాను. సో దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, సో 100% యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ పర్ఫెక్ట్గా లేకపోయినా సరే, బట్ 50% వరకు అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ అయితే చేశారు. ఫర్ దట్ ప్రైస్ 100% మనం దీన్ని అయితే యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ దట్ ప్రైస్ ఎస్పెషల్లీ. అండ్ R2 చిప్ అని వీళ్ళు ఒక కొత్త చిప్ అయితే తీసుకొచ్చారు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. అండ్ మీకు లో లేటెన్సీతో వస్తుంది, 88 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీతో వస్తుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, లేటెన్సీ ప్రాబ్లం కూడా ఎటు పరిస్థితుల్లో ఉండదు. అండ్ డ్రైవర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి 10mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. డైమండ్ హైఫై డ్రైవర్స్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. బేసిక్ ఇట్లాంటి డ్రైవర్స్ అనేవి కొంచెం ప్రీమియం రేంజ్ ఇయర్ ఫోన్స్లో వాడుతుంటారు. అంటే లైక్ మనకి 7,000 నుంచి కొంచెం 15,000 మధ్యలో అయితే యూజ్ చేసే వాటిలో అయితే యూజ్ చేస్తారు. బట్ వీళ్ళైతే ఇందులో అయితే యూజ్ చేశారు, అది కూడా ఒక మంచి థింగ్. అండ్ వీళ్ళు బ్యాటరీ బ్యాకప్ క్లైమ్ చేసేది కనుక మనం చూసినట్లయితే లాస్ట్ టైం మనకి 18 hours అనుకుంటాను రియల్మీ బడ్స్ ఎయిర్ వాళ్ళు అయితే క్లైమ్ చేసింది. బట్ అంతైతే రాలేదు, అదైతే వాస్తవం. ఎందుకంటే నేను 2 కూడా యూజ్ చేశాను, బడ్స్ ఎయిర్ నియో యూజ్ చేస్తున్నాను, అంతైతే రాలేదు. అండ్ వీళ్ళు 25 hours క్లైమ్ చేస్తున్నారు. ఏదైతే బర్డ్స్ ఉంటాయో అవి కనుక మీరు కంటిన్యూస్గా యూజ్ చేస్తే మాత్రం మీకు 5 hours వస్తుందని చెప్తున్నారు. అండ్ ఈజీగా మీకు 4 hours అయితే వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇవన్నీ బాగున్నాయి. అండ్ ప్రైస్ ఎంత పెట్టారు అనుకుంటున్నాను మీరు? ప్రైస్ చాలా 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 అగ్రెసివ్ పెట్టారు. నేనేమనుకున్నానంటే బడ్స్ ఎయిర్ మనకి 4,000లో తెచ్చారు కదా, ఇది మేబీ 4,000లో మళ్ళీ తీసుకురావచ్చేమో ఈ స్పెషల్ ఫీచర్స్ తోటి అనుకున్నాను. పెడితే ఇంకొక 100 or 200 ఎక్కువ పెడతారని అయితే ఎక్స్పెక్టేషన్. బట్ వీళ్ళు మాత్రం మంచి ప్రైసింగ్లో తీసుకొచ్చారు. 3,299 రూపాయలు, అంటే 3,300కి ది బెస్ట్ ఆన్ పేపర్. అండ్ యాజ్ ఆఫ్ నేను చూసిన 1-2 రివ్యూస్ని చూసి చెప్పినట్లయితే ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ ఆన్ పేపర్ మీద నేను ఎక్కువగా అయితే మాట్లాడను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం దాన్ని పర్చేస్ చేసి దాని సంగతి ఏంటో చూసేద్దాం. అండ్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి మోషన్ సెన్సార్ అయితే తీసుకొచ్చారు. సో ఆల్రెడీ మనకి MIలో అవైలబుల్ ఉంది కదా, సో అదే తీసుకొచ్చారు. మోషన్ లైట్ సెన్సార్ అంటే నైట్ టైంలో మీరు లేచి డైరెక్ట్గా స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి మనం స్విచ్ చేసి ఆఫ్ చేయాలంటే ఏదో ఒక లైట్ అయితే కావాలి ఇమీడియట్గా. మనం మొబైల్ ఫ్లాషెస్ అయితే యూజ్ చేస్తుంటాం. బట్ ఈ మోషన్ సెన్సార్ ఏంటంటే మీరు బెడ్ దగ్గర కానీ, లేకపోతే మీరు ఫ్రిడ్జెస్లో కానీ, లేకపోతే వార్డ్రోబ్స్లో కానీ, కబోర్డ్స్లో కానీ పెట్టుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే దాని గుండా పాస్ అవుతారో ఇమీడియట్గా ఆ లైట్ అనేది వెలుగుతుంది. ఒక 10 to 15 seconds మీరు టైం అయితే సెట్ చేసుకోవచ్చు అనుకుంటాను మేబీ, సో యాప్ ద్వారా. సో వెలిగిన టైంలో మీరు వెళ్ళి స్విచ్ ఆన్ చేసుకోవడం, మీకు కావాల్సిన పని అయితే చేసుకోవచ్చు. సో అదైతే తీసుకొచ్చారు వీళ్ళు. సో ప్రైసింగ్ కూడా వీళ్ళు 599 అయితే పెట్టారు.
₹600 అయితే పెట్టారనమాట. మంచిదే, ఎందుకంటే వీళ్ళు మనకి AAA బ్యాటరీస్ కూడా మనకి 3 AAA బ్యాటరీస్ ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ 3 బ్యాటరీసే మీకు 1 ఇయర్ పాటు వస్తుందట. సో దట్ ఈస్ ద గుడ్ థింగ్. ఇది కూడా బాగుంది, కొంచెం కొంచెం బెటర్ అని అయితే చెప్పొచ్చు. ఇక రైట్ నెక్స్ట్ మనకి సో నార్జో సిరీస్ అంటే వీళ్ళు గేమింగ్ ఓరియంటెడ్గా తీసుకొస్తున్నారు. బట్ అది గేమింగా కాదనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ సో గేమింగ్ ఓరియంటెడ్గా తెస్తున్నారు కాబట్టి కొన్ని గేమింగ్కి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కూలింగ్ బ్యాక్ క్లిప్ అయితే తీసుకొచ్చారనమాట. అంటే మీకు కూలింగ్ సిస్టమ్ లైక్ ఒక ఫ్యాన్ ఉంటుంది, ఒక హీట్ సింక్ లాగా ఒకటి ఉంటుంది. సో దాని ద్వారా మీ మొబైల్ని అయితే ఈవెన్ 53 డిగ్రీస్కి వెళ్ళినా సరే అది 15 డిగ్రీస్కి తీసుకొస్తుందని చెప్తున్నారు. నమ్మశక్యంగా లేదు, బట్ నమ్మాలి. సో వచ్చాకైతే చెక్ చేసి అయితే చూద్దాం దాని సంగతి. అండ్ రైట్ నెక్స్ట్ వచ్చేసి మనకి గేమ్ కంట్రోలర్ కూడా తీసుకొచ్చారనమాట. సో గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది కంపేర్ టు ఆ కూలింగ్ బ్యాక్ క్లిప్ కన్నా. సో మేబీ 1 అవర్ 2 అవర్స్ ఆడితే ఇప్పుడు డైమెన్సిటీ ప్రాసెసర్లో కానీ మనకి ఎటువంటి హీటింగ్ ప్రాబ్లమ్స్ అయితే లేవు కాబట్టి ఖచ్చితంగా అది యూజ్ ఉన్నా లేకపోయినా గేమింగ్ కంట్రోలర్ అయితే యూజ్ ఉంటుంది. అండ్ వేలి తొడుగులు తీసుకొచ్చారు. తొడుగులు అంటే వేలి తొడుగులు దాన్ని ఏమంటారు, ఫింగర్ స్లీవ్స్ అట. సో ఫింగర్ స్లీవ్స్ అనేది అయితే తీసుకొచ్చారు. బేసిక్గా మనం గేమ్స్ ఆడేటప్పుడు మనకి డిస్ప్లే కొంచెం ఇట్లా అతుకుపోయినట్టు ఉంటుంది కదా, కొంచెం స్వెట్ వచ్చినా సరే మన చేతికి. అలా కాకుండా వీళ్ళు వేలికి 2 సాక్స్ లాగా తీసుకొచ్చారు, స్లీవ్స్ అని చెప్పేసి. అవి యూజ్ చేసినట్లయితే మీకు ఈజీగా ఎటువంటి అతుకుపోవడం ఇట్లాంటివి లేకుండా చాలా సీమ్లెస్గా అయితే గేమ్స్ ఆడుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో వీటి ప్రైసెస్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఏదైతే కూలింగ్ ప్యాడ్ ఉందో అది వచ్చేసి మనకి 1799 అయితే పెట్టారు, అంటే ₹1800 అయితే పెట్టారు. అండ్ గేమ్ కంట్రోల్ వచ్చేసి ₹999, ₹1000 పెట్టారు. అండ్ ఫింగర్ స్లీవ్స్ మనకు వచ్చేసి ₹129 అయితే పెట్టారు. ఇవన్నీ అయితే తీసుకొచ్చారు. మెర్చండైజ్ కూడా వీళ్ళు ఏమైతే వదలలేదు. ఒక క్యాప్ అయితే తీసుకొచ్చారు. ఆ క్యాప్ ప్రైస్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 200, 300, 400? నో, ₹999. ₹1000 పెట్టి రియల్మీ బ్రాండ్దే పెట్టుకోవాలి ఆ క్యాప్. ఓకే, ఏమోలే, మళ్ళీ ఎందుకులే, రియల్మీకి ఫ్యాన్స్ ఉంటారు, యూట్యూబర్స్కే ఫ్యాన్స్ ఉండలేదు, రియల్మీకి ఎందుకు ఉంటారు? ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళని తిట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఎక్కువైతే నేను మాట్లాడను. సో మీకు కావాలంటే రియల్మీ క్యాప్ కొనుక్కోండి, కేవలం ₹1000 మాత్రమే. అండ్ టీ షర్ట్ కూడా తీసుకొచ్చారు. టీ షర్ట్ ప్రైస్ కూడా ₹1000 పెట్టారు, చీప్గా చాలా తక్కువ ప్రైస్లో తీసుకొచ్చారు. అండ్ రైట్ నెక్స్ట్ స్వెట్ షర్ట్ అయితే తీసుకొచ్చారు. అబ్బా, ఇది నాకు మాత్రం సూపర్ టైమింగ్ అనిపించింది అనమాట. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి శివరాత్రి రాబోతుంది కదా, సో చలికాలానికి శివ అని చెప్పేస్తాం కదా, అట్లాంటి టైంలో వీళ్ళు మనకి స్వెట్ కోట్ అయితే తీసుకొచ్చారు. మేబీ నెక్స్ట్ ఇయర్ కోసం ఇప్పుడు కొనేది పెట్టుకోండి, మీకోసం యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో కేవలం 2000 మాత్రమే, నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు కొని పెట్టుకోండి అనమాట. వాట్ ఏ టైమింగ్ రియల్మీ. సో దిస్ ఈజ్ ఆల్. ఇక ఫైనల్గా మీరు అందరు వెయిట్ చేస్తుంది వచ్చేసి నార్జో 30 Pro 30A. నార్జో 30 Pro మనం చూసినట్లయితే రీసెంట్గా రియల్మీ X7లో, సో ఐ హ్యావ్ మొబైల్, ఎక్కడ ఉంది అది మొబైల్ అయితే. సో సేమ్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే ఆన్సర్ చెప్పగలను, 800U ప్రాసెసర్ అనేది వన్ ఆఫ్ ది మంచి ప్రాసెసర్ అని చెప్పాలి. ఎందుకంటే నాకు ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ నేను ఫేస్ చేయలేదు, ఎవరు ఫేస్ చేయలేదు. బై గాడ్స్ గ్రేస్. బేసిక్గా మనకి మీడియాటెక్ ప్రాసెస్ అంటే కొంచెం హీటింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, అటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి ఆ ప్రాసెసర్లో లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ 5G ప్రాసెసర్ అని చెప్పుకోవాలి మనకి మీడియాటెక్ నుంచి. సో మంచి ప్రాసెసర్ అది, దాంతో అయితే తీసుకొచ్చారు. ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. సో ఐపీఎస్ డిస్ప్లే, బట్ మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. సో గేమ్స్ ఓరియంటెడ్ కాబట్టి మేబీ వీళ్ళు హై రిఫ్రెష్ రేట్తో అయితే తీసుకొచ్చారు. అండ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 MP మెయిన్ సెన్సార్ అండ్ 8 MP వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. మూడో సెన్సార్ గురించి నేను మాట్లాడను. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 16 MP సెల్ఫీ కెమెరాతో తీసుకొచ్చారు. అండ్ 5000 mAh బ్యాటరీతో తీసుకొచ్చారు. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొచ్చారు. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఓవరాల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి మనకి 2 వేరియంట్స్లో వస్తున్నాయి. ఒకటి వచ్చేసి 6+64GB వేరియంట్, ఇంకోటి వచ్చేసి 8+128. బేస్ వేరియంట్ మనకి 6GBతో తీసుకొచ్చారు, ఇది ఒక మంచి విషయం. అండ్ ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 6+64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి మనకి 16,999 అయితే పెట్టారు. అంటే మీకు ₹17,000 ప్రైస్ అయితే పెట్టారనమాట. ప్రైసింగ్ గురించి అయితే నేనేం మాట్లాడను. సో ప్రైసింగ్ గురించి ఎందుకు మాట్లాడను అనేది కూడా మీకు తర్వాతకి అయితే చెప్తాను. అండ్ 8+128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 19,999 పెట్టారు. సో ₹20,000 అయితే పెట్టారు. అండ్ ఆ తర్వాత మనం 30A గురించి మనం మాట్లాడుకున్నట్లయితే G85 ప్రాసెసర్తో తీసుకొచ్చారు. సో ఆ ప్రైస్ పాయింట్లో G85 ప్రాసెసర్ అనేది మంచి మూవ్ అని చెప్పాలి. యాజ్ ఆఫ్ నో ఆ ప్రైస్ పాయింట్లో మనకి ఇప్పటివరకు G85 అనేది మనకి 11,000 వరకు అయితే ఉంది. ఫర్ ది ఫస్ట్ టైం మనకి ఈ ప్రైస్ పాయింట్లో తీసుకొచ్చారు, మంచి విషయం. అండ్ HD+ డిస్ప్లేతో తీసుకొచ్చారు. సో ప్రైస్ పాయింట్ కన్సిడర్ చేసుకుంటే మాత్రం HD+ డిస్ప్లే కూడా యాక్సెప్ట్ చేయాలి మనం నవ్య డేస్, తప్పనిసరి పరిస్థితి. అండ్ 13+2 అనుకుంటాను. అండ్ 13 MP మెయిన్ సెన్సార్తో తీసుకొచ్చారు. 8 MP సెల్ఫీ సెన్సార్ అండ్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది.
అండ్ మీకు ఏదైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుందో రేర్ సైడ్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, 3+32 అండ్ 4+64 GB. అండ్ 3+32 GB వేరియంట్ కనుక మనం చూసినట్లయితే 8,999 అయితే పెట్టారు. అండ్ 4+64 GB వచ్చేసి మనకి ₹1 తగ్గించి 10,000 రూపాయలు అయితే పెట్టారు. సో దీని ప్రైసింగ్ అనేది ఓకే అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి ఏదైతే ప్రాసెసర్ ఉందో కొంచెం క్యాపబుల్ ప్రాసెసర్. క్యాపబుల్ అంటే ఓకే, ఆ ప్రైస్ పాయింట్లో ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయగలిగిన ప్రాసెసర్. అండ్ HD+ డిస్ప్లే అయితే వస్తుంది. కెమెరాస్ ఒకటే కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది, బట్ 13 మెగాపిక్సెల్ సెన్సార్ అయినప్పుడు కొంచెం బెటర్ ఇమేజెస్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మంచి ప్రైస్ పాయింట్ అని చెప్పాలి. సో మరీ అంతకంటే తక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము ఇప్పుడు మారిన సినారియోలో చూసినట్లయితే. అండ్ నార్జో 30 Pro ప్రైస్ గురించి నేను ఎందుకు కామెంట్ చేయలేదంటే, ఖచ్చితంగా నాకు ఇంకో 10 days టైం అయితే కావాలి. ఏదైతే మనకి 4th మనకి రెడ్మీ నోట్ 10 సిరీస్ ఉందో ఆ సిరీస్ ప్రైసెస్ తెలిసాక మాత్రమే దీని మీద అయితే కామెంట్ అయితే చేయగలను. ఎందుకంటే మారిన సిచ్యువేషన్స్ని బట్టి అయితే ఇప్పుడు క్రియేటర్స్ మేము మారాలా, లేకపోతే కంపెనీస్ మారతాయా, లేకపోతే కంపెనీస్ మారవు, లేకపోతే మేమే మారాలా అనేది ఆ ఒక్క ఈవెంట్తో తెలిసిపోతుంది. ఆల్రెడీ వీళ్ళు ఒక ప్రైస్ సెగ్మెంట్ మొన్న X7 నుంచి ఇప్పుడు ఏదైతే నార్జో సిరీస్ వరకు వీళ్ళు ఒక పందాలు వెళ్తున్నారు. రేపు రియల్మీ కూడా ఏదైతే రెడ్మీ కూడా లాంచ్ చేశాక వాళ్ళు కూడా వీళ్ళ పందాలోనే వస్తే ఖచ్చితంగా క్రియేటర్స్ మారాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. సో లేదంటే మాత్రం వాళ్ళు కంపెనీస్ కాంప్రమైజ్ అయ్యి ఇంకా వాళ్ళు అగ్రెసివ్గా తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద అయితే నేను కామెంట్ చేస్తాను. బట్ ఎనీవే వన్ థింగ్ అయితే చెప్పగలను. సో వన్ ఆఫ్ ది చీపెస్ట్ 5G ఫోన్ యాజ్ ఆఫ్ నౌ. మనకి బ్యాంక్ ఆఫర్తో కలిపి మనకి ఇది 16,000కి వస్తుంది. 16,000కి చీపెస్ట్ 5G ఫోన్ యాజ్ ఆఫ్ నౌ. బట్ కెమెరాస్ ఒకటి నాకైతే డౌట్ కొడుతుంది. బట్ కెమెరాస్ గురించి చేతిలోకి వచ్చాకైతే మాట్లాడదాం. సో దీని గురించి అయితే నేను ఎక్కువగా అయితే కామెంట్ చేయను. నార్జో 30 Pro గురించి నేను మాత్రమే చేయను, ఖచ్చితంగా మీరైతే చేయండి. కింద కామెంట్ బాక్స్ అయితే ఖాళీగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీ ఒపీనియన్ ఏంటి ఈ మొబైల్ మీద అనేది ఖచ్చితంగా కింద షేర్ అయితే చేయండి. సో నేను మాట్లాడకపోయినా మీరు మాట్లాడినా రెండింటికి పెద్ద తేడా అయితే ఉండదు. బట్ కామెంట్ చేసే ముందు ఒకటైతే గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ 5G ప్రాసెసర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మారిన సిచ్యువేషన్ అయితే గుర్తుంచుకోండి. అండ్ లాస్ట్ ఇయర్ మనకి 15,000కి నార్జో 20 Pro వచ్చింది కదా అని చెప్పేసి ఆ పందాలో ఆలోచించకండి, కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఆలోచించి కింద కామెంట్ అయితే చేయండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.